ఓం నమో వెంకటేశాయ. వందే సాగరగర్వభంగవిశిఖం వందే జగజ్జీవనం వందే కౌశికయోగరక్షణకరం వందే గురుణాం గురుం వందే బాణశరాసనోజ్వలకరం వందే జటావల్కలం వందే లక్ష్మణభూమిజాన్వితకరం వందే సదా రాఘవం. సముద్రుని గర్వభంగం చేసినటువంటి బాణము కలవాడు, విశ్వామిత్రుని యాగమును సంరక్షించినవాడు, ధనుర్బాణములచే ఉజ్వలమైనటువంటి స్వరూపము కలవాడు, జటావల్కధారి, సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి అనేక ధార్మిక కార్యక్రమాలలో భాగంగా మనమిప్పుడు సమస్త మానవాళికి ధర్మతత్పరతను సకల కార్యసిద్ధిని ప్రసాదించేటటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అనే కీర్తనను శ్రీమతి కవిత గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృంద సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. చూడరు
కీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ద్వితీయ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థన. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వితీయ సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. మృదుశ్చ స్థిరచిత్తశ్చ సదా భవ్యో న సూయకః
రామచంద్రమూర్తి యొక్క స్వభావాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఇతర దేశముల నుండి వచ్చినటువంటి రాజులు ప్రజలు వీరందరూ కూడా ప్రతిపాదిస్తూ ఉన్నారు. రాముడిని తమకు రాజుగా ఎందుకు కోరుకుంటున్నాము అనే విశేషాన్ని వారందరూ కూడా ముక్తకంఠంతో దశరథ మహారాజుకి తెలియజేస్తూ ఉంటే తన పుత్రుని యొక్క సుగుణములను అందరూ కూడా ఈ విధంగా ప్రతిపాదిస్తూ ఉంటే వాటినన్నింటినీ వింటూ దశరథుడు ఆనందానికి అవధులు లేకుండా ఆస్వాదిస్తూ చక్కగా ఆనందిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఈ రాజులు ప్రజలు కూడా ప్రతిపాదిస్తూ ఉన్నారు. రాముడు సున్నితమైనటువంటి కోమలమైనటువంటి స్వభావం కలిగినవాడు, అంటే తనను ఆశ్రయించినటువంటి వారిని తాను ఎవరి దగ్గరికి వెళితే వారిని విడవలేనటువంటి కోమలమైన నిర్మలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అను. అదేవిధంగా స్థిరచిత్త, స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అని. అంటే ఏదైనా నిర్ణయించుకున్నట్లయితే దానిని విడిచిపెట్టకుండా ఆ కార్యం పూర్తయ్యే వరకు కూడా ధీరుడిలాగా ఉండేటటువంటి వాడు. సంకటకర పరిస్థితుల్లో కూడా తన ఆలోచనలో మార్పు లేనటువంటి వాడు అని చెబుతూ సదా భవ్య, ఎల్లప్పుడూ కూడా ప్రసన్నవదనంతో ఉండేవాడు, ఎల్లప్పుడూ కూడా శుభాన్ని చేకూర్చేటటువంటి వాడు అని అనేకమైనటువంటివి. అదేవిధంగా తనను ఆశ్రయించినటువంటి వారిని, తనను ఆదరించినటువంటి వారికి అధీనంలో భవ్య, అధీనంలో ఉండేవాడు అని కూడా మనకు తెలుస్తున్నది. ఈ విధంగా రామచంద్రమూర్తి ఎప్పుడు శుభకరుడిగాను, ప్రసన్నమూర్తిగాను, భక్త పరాధీనుడిగాను ఉన్నాడు అనే విషయం చెబుతూ అనసూయక, ఈ విషయం గురించి కూడా మనం అనుకున్నాం. అంటే ఇక్కడ రెండు అర్థాలు, ఇది ద్విరుక్తి, రెండోసారి చెప్పటం కాదు, ఇది పునరుక్తి కాదు, రెండు అర్థాలు ఏమిటి అంటే తనకు ఇతరుల మీద అసూయ అనేది లేదు, అదేవిధంగా ఇతరులకు కూడా రామచంద్రమూర్తి మీద అసూయ అనేది లేదుట. అటువంటి వాడు అని చెప్పి ఇక్కడ ప్రతిపాదిస్తూ, మరి అనసూయ లక్షణ, అసూయ లేకపోవటం అంటే ఏమిటండి? సహజంగా అసూయ అంటే గుణిష దోషారోపణం అసూయ అని మనం అనుకున్నాం. అంటే గుణవంతుల యందు కూడా ఏదో ఒక దోషాన్ని వేలెత్తి చూపించడం అసూయ అనుకున్నాం. మరి అసూయ లేకపోవటం అంటే నగుణాన్ గుణినోహంతి స్తౌతి మందగుణానపి నాణ్యదోషేషు రమతే సానసూయ ప్రకీర్తిత అని గరుడు పురాణంలో చెప్పినట్టుగా, అంటే ఇతరుల యొక్క మంచి గుణములను పోగొట్టకుండా ఉండటం, లేకపోతే మంచి గుణములు కలిగినటువంటి ఇతరులను నిందించకుండా ఉండటము, అలాగే స్తౌతి మందగుణానపి ఇతరులలో ఉన్నటువంటి చిన్న చిన్న గుణములను కూడా పరగుణ పరమాణువున్ పర్వతీకృత్య నిత్యం విలసతి భువి సంతి సంతః కియంతః అని చెప్పినట్లుగా ఇతరులలో ఉన్నటువంటి చిన్న చిన్న మంచి గుణములను కూడా పర్వతీకృత్య పెద్దవిగా చేసి చూస్తూ వారిని ఆదరించేటటువంటి మంచి సత్పురుషులు ఎంతమంది ఉంటారు అని చెప్పినట్టుగా, మరి ఆ విధంగా అనసూయ అంటే సత్పురుషుల యొక్క లక్షణం ఇది. ఇతరులలో ఉన్నటువంటి చిన్న చిన్న మంచి గుణములను కూడా బాగా ఆస్వాదిస్తూ వారిని కీర్తించడము, అలాగే ఇతరుల యొక్క దోషములను ఈ వేలెత్తి చూపించకుండాను ఎప్పుడూ వారి యొక్క దోషములనే ఎప్పుడూ చెబుతూ ఉండకుండా ఉండటం, అంటే వారి యొక్క చిన్న చిన్న గుణములను కూడా పెద్దవిగా చేసి చూచి ఆనందించడము, వారిలో ఉన్నటువంటి దోషములను క్షమించడము, ఈ గుణం ఏదైతే ఉందో దీనిని అనసూయ అని చెప్పి అన్నారన్నమాట. మరి ఆ విధంగా అనసూయక రామచంద్రమూర్తి ఆ విధమైనటువంటి అనసూయ కలిగినటువంటి వాడు, ఇతరులలో ఉన్నటువంటి దోషములను పట్టించుకోడు, ఇతరులలో ఉన్నటువంటి మంచి గుణములను పెద్దవి చేసి చూసి వారిని ఆనందిస్తాడు అని చెప్పి చెబుతూ తర్వాత ఇంకా మాట అంటున్నారు. ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవః బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత. రాముడి యొక్క అంటే ఆ ధర్మతత్పరత ఆచారమే కాదు, మాట తీరు కూడా అందరికీ ఆనందాన్ని కలుగజేసే విధంగా ఉండేదిట. ఎలాగా అంటే ప్రియవాది, మనస్సుకి ఆనందాన్ని కలుగజేసే విధంగా మాట్లాడతారట. మనం అనుకున్నాం సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం ప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని చెప్పినట్లుగా ప్రియవాది ఇతరుల యొక్క మనస్సుకి ఆనందాన్ని ప్రియములు కలిగించే విధంగా మాట్లాడేవాడట.
ప్రియవాది చ అని అంటం ద్వారా ఈ చకారము ద్వారా కేవలము ప్రియమే కాదు సత్యమును కూడా మాట్లాడేవాడు అని. అంటే సత్యమును ప్రియముగా మాట్లాడేవాడు అని అర్థం వస్తుందన్నమాట. సత్యమే మాట్లాడేవాడు, ప్రియమే మాట్లాడేవాడు అనే అర్థం దీని ద్వారా తెలుస్తోంది. ఇంకో మాట చకారము అవధారణ అర్థంగా కూడా చెబుతారు. అంటే ప్రియముగా మాత్రమే మాట్లాడేవాడు, ఎటువంటి పరిస్థితిలో అయినప్పటికీ కానీ విసుగుతో కానీ కోపంతో కానీ మాట్లాడటం రామచంద్రమూర్తికి తెలియదు. ఎప్పుడు ప్రియంగానే మాట్లాడేవాడు అంటూ, ఎంత ప్రియంగా మాట్లాడేవాడు అంటే ఎండాకాలంలో గ్రీష్మ తాపం చేత ఈ భూమి అంతా కూడా వేడెక్కిపోయి ప్రజలందరూ కూడా తాపంతో బాధపడుతూ ఉంటే ఒకానొక రోజున సాయంకాలం నాడు కనుక మేఘం బాగా వర్షించి అధికంగా కనుక వర్షించి వాతావరణం అంతా కూడా చల్లబడితే అందరూ ఎంత ఆనందిస్తారో, ఎంత ఆస్వాదిస్తారో, వారి మనస్సుకి ఎంత సుఖం కలుగుతుందో అంత సుఖంగా రామచంద్రమూర్తి యొక్క మాటలు, అంటే వర్షించేటటువంటి మేఘం ఎలాగా ఆనందపరుస్తుందో అలాగా రాముని యొక్క మాటలు కూడా జనులందరినీ ఆనందపరవశుల్ని చేసేవి అని దీని ద్వారా ప్రియవాదీచ, ప్రియవాదిగా ప్రియం మాట్లాడుతూ ఉండేవాడు. మరి ప్రియంగా మాట్లాడటము అంటే ఎవరితో ప్రియంగా మాట్లాడేవాడండి? అంతఃపురంలో ఉన్నటువంటి తన ప్రియురాలైనటువంటి తన భార్య అయిన సీతాదేవితోటి ప్రియంగా మాట్లాడేవాడా? లేకపోతే తాను గౌరవించవలసినటువంటి తన తల్లిదండ్రులతోటి ప్రియంగా మాట్లాడేవాడా? లేకపోతే తాను నమస్కరించి గౌరవించవలసినటువంటి తన గురువులతోటి ప్రియంగా మాట్లాడేవాడా? పెద్దలతోటి ప్రియంగా మాట్లాడేవాడా అని అంటే కేవలం వీరితోటే కాదు, సకల ప్రాణులతోటి భూతానాం అని అన్నారు. సకల ప్రాణులతోటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు గురువులు, రాజులు ఎవరైనా సరే అందరితో కూడా చాలా ప్రియంగానే మాట్లాడేవాడు. భూతానాం అని చెబుతారంటే పుట్టుక శరీరం మాత్రమే కలిగినటువంటివి అంటారు భూతములు అంటే. అంటే ప్రాణులతోటి ఏ ప్రాణితోనైనా ఎవరితోనైనా సరే ఆబాల వృద్ధం అందరితోటి కూడా ప్రియంగానే మాట్లాడేవాడు. మరి కేవలం ప్రియంగానే మాట్లాడేవాడా? ఎదుటివారి యొక్క సంతోషం కోసం, ముఖప్రీతి కోసం ఏదైనా ప్రియంగానే చెప్పేవాడా ఏ మాటైనా అని అంటే కేవలం ప్రియమే అని కాదు, సత్యవాదీచ అని చెబుతూ సత్యం బ్రూయాత్ అని అనుకున్నట్లుగా కేవలము ప్రియాన్ని ఎదుటివారికి ఇష్టం కదా అని చెప్పి ఊరికి నేను పొగడతల్లో ముంచెత్తడము, ప్రీతికరమైనటువంటి మాటలు చెప్పడమే కాదు, అది సత్యం అయి ఉండాలి. అందుకనే సత్యవాదీచ, ప్రాణులకు హితమును చేకూర్చేటటువంటి సత్యమును మాట్లాడేవాడు. ఇక్కడ సత్యవాది చ అనటం ద్వారా ఆ సత్యమును, నిజంగా సత్యమును ప్రియంగా మాట్లాడేవాడు అని. మరి ప్రియమైనది సత్యమైనది అంటే సత్యము అంటే హితకరమైనది. హితం మనోహారచ దుర్లభం వచ అని మనం అనుకున్నాం కదండి. కాబట్టి ప్రియమైనది, హితమును చేకూర్చే సత్యమైనది అయిన వాక్కు మాట్లాడటం కష్టం కదా. పైగా అంటూ ఉంటారు అందరూ, నిజం నిష్ఠూరం అయిందండి కాబట్టి నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది అని చెప్పి. ఆ మాట వాస్తవం, నిజం నిష్ఠూరమైనదే. కానీ ఆ నిజాన్ని చెప్పే తీరు నిష్ఠూరంగా ఉండకుండా ఉంటే ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. నిష్ఠూరమైన నిజం కదా అని మాటల్లోనూ మాట తీరులో కూడా నిష్ఠూరాన్ని కనుక చూపించినట్లయితే ఎదుటివాడు ఆ సత్యమును, ఆ హితాన్ని తీసుకోవడానికి, గ్రహించడానికి కూడా ఇష్టపడడు. కావున మనం చెబుతున్నటువంటిది నిజము, హితాన్ని చేకూర్చేది అయినప్పటికీ కూడా దాన్ని ప్రియంగా మాట్లాడాలి. నిష్ఠూరమైనటువంటి నిజాన్ని కూడా ప్రియంగా మాట్లాడాలి తప్ప మాట తీరులో నిష్ఠూరం ఉండకూడదు అనే విషయం దీని ద్వారా తెలుస్తోంది. మరి ఆ విధంగా ప్రియమైనటువంటి సత్యమును, ఎప్పుడు హితమైనటువంటి సత్యమును మాట్లాడుతూ ఉండేవాడు అని. మరి ఒక పక్క ప్రియమైనది, మరి ఒక పక్క సత్యమైనది అంటే ఒక రకంగా కష్టతరమైనదే. అంటే మరి రాముడు ఘటనా సమర్థుడు కనుక ఈ విధంగా ప్రియవాదీచ భూతానాం సత్యవాదీచ అని అన్నారా అంటే దాని తర్వాత ఈ విధంగా ఈ రెండు లక్షణములు సముదితంగా కలిగి మాట్లాడటంలో రాముడికి ఉన్నటువంటి ఈ విలక్షణమైనటువంటి లక్షణానికి ఉన్న కారణము తర్వాత చెబుతున్నారు. రాఘవుడు అవ్వటం వల్ల ఈ విధంగా ప్రియవాది సత్యవాది అయ్యాడండి అన్నారు. ఏమిటండి అంటే రఘువంశంలో జన్మించినటువంటి వాడు అవటం వల్ల ఈ విధంగా ప్రియంగాను సత్యంగాను మాట్లాడుతున్నారని. ఎందుకండి అంటే రఘుమహారాజులో ఈ లక్షణము చాలా గొప్పగా ఉండేదిట.
రఘుమహారాజు రాక్షసులతో మాట్లాడినప్పుడు కూడా వారికి ప్రియంగా అనిపించేది. రఘుమహారాజు మాట్లాడే సత్యము వారికి ప్రియంగా గోచరించేదిట రాక్షసులతో మాట్లాడినప్పటికి కూడా. మరి ఆ విధంగా ఆ రఘుమహారాజు యొక్క వంశంలో పుట్టాడు కావున వంశ పరంపరగా ఆ లక్షణం ప్రియవాదిత్వము సత్యవాదిత్వము ఈ రెండిటితో సముచితమైనటువంటి మాట తీరు రాముడిలో ఉన్నాయే అని తెలియజేయటం కోసమే అన్నట్లుగా ఆ తర్వాత రాఘవ రఘువంశంలో జన్మించినటువంటి ఈ రాముడు సత్యవాది ప్రియవాది చ అని చెబుతున్నారన్నమాట. మరి ఇంతటి ప్రియవాదిత్వము సత్యవాదిత్వం ఇవన్నీ కూడా ధర్మ తత్పరత, అదేవిధంగా ప్రజల మీద అభిమానము, ఇలా అనేకమైనటువంటి అనసూయ ప్రియంవద ఈ అనేకమైన గుణాలు చెప్పారు కదా. మరి ఈ గుణములన్నీ కూడా రాముడికి ఎలా వచ్చాయండి? అనేకమైనటువంటి గ్రంథములను చదవటం ద్వారా వచ్చాయా అని అంటే, పైగా తాను ఒక రాజు కాబట్టి, రాజు ఈ విధంగా ఉండాలి కాబట్టి, ఈ విధంగా ఉంటేనే ప్రజలు ఇష్టపడతారు కాబట్టి, తనలో లేనటువంటి లక్షణాన్ని తాను తెచ్చుకుని ఆరోపించుకుని పాటిస్తున్నాడా అని అంటే కాదు. దానికి సమాధానం చెబుతున్నారు. బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత. బహుశ్రుతానాం అనేకమైనటువంటి వేద శాస్త్రముల యొక్క జ్ఞానాన్ని, వేదార్థ జ్ఞానాన్ని సంపత్తిగా కలిగినటువంటి సంపదగా కలిగినటువంటి వృద్ధానాం జ్ఞానశీల వయోవృద్ధానాం అంటే జ్ఞానములోను, శీలము అంటే వ్యక్తిత్వం చారిత్రంలోను, వయోవృద్ధానాం అంటే అనుభవం కలిగినటువంటి ఆ వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని బ్రాహ్మణానాం బ్రాహ్మణులను అన్నారు. అంటే బ్రహ్మవేత్తలను, యథార్థ జ్ఞానం కలిగినటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో గురువులు, ఆ బ్రహ్మజ్ఞానం సత్యం తెలిసినటువంటి పండితులు వారిని ఉపాసన చేసేవాళ్ళట. అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి అనేకమైన అద్భుతమైనటువంటి గుణములు కలిగినటువంటి రాముడు గర్వాన్ని పొందటం కానీ, లేకపోతే తనను తాను పరిపూర్ణుడిగా తానే పరిపూర్ణుడు అని చెప్పి భావించుకోవటం కానీ లేదు ఆయనలో. ఎన్ని గుణములను పొందినప్పటికీ కూడా అజరామరవత్ ప్రాజ్ఞ విద్యామర్ధంచ సాధయేత్ అన్నారు. నహి సర్వం జానాతి అని అంటారు. అంటే ఏదైనా విషయం తెలుసుకున్న తర్వాత ఇంక నాకు మొత్తం తెలిసిపోయింది అని అనుకుంటే అది పొరపాటే. ఇది మనకు గురువుల ద్వారా తెలుస్తుంది. గురువులు దాదాపు ఒక 30 ఏళ్ల నుంచి ఒక 40 ఏళ్ల నుంచి వాళ్ళు పాఠం చెబుతూ ఉండవచ్చు. కానీ ఓ 40 ఏళ్ల తర్వాత పాఠం చెప్పిన తర్వాత ఏదో ఒక పంక్తిని చూసిన తర్వాత అమ్మయ్యా ఈరోజు ఈ పంక్తికి అసలు అర్థం తెలిసిందయ్యా అని అంటారు. ఏంటండి 40 ఏళ్ల పాటు పాఠం చెప్పి ఇదే పాఠాన్ని కొన్ని 10ల సార్లు 100ల సార్లు చెప్పినటువంటి గురువులు ఈ రోజుకి ఈ పంక్తికి అర్థం పరిపూర్ణంగా తెలిసిందయ్యా అంటే ఇప్పటికి నేను తెలుసుకోగలిగాను అని అంటే అప్పటి వరకు కూడా వారికి తెలిసిందే. కానీ అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఏదో ఒక కొత్తదనాన్ని వారు పొందారు, కొత్త అనుభూతిని పొందారు అని మనకు తెలుస్తోంది. అంటే నిజంగా అధ్యయనం చేసేటటువంటి వారి యొక్క అధ్యాపకుని యొక్క లక్షణం ఇది. ఎంత చదివినప్పటికీ కూడా మరలా చదివినప్పుడు దాంట్లో ఏదో ఒక కొత్త విషయం అనేది గోచరిస్తుంది. అందుకనే రాముడు కూడా ఇన్ని గుణములు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము సంతృప్తి చెందకుండా మరి వృద్ధులైనటువంటి వారిని జ్ఞానశీల వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో అటువంటి బ్రహ్మవేత్తలను ఉపాసిత సేవించాట. ఉపాసిత అంటే సేవించాడంటే ఏమిటంటే అంటే సమీపం అని అర్థం చెబుతారు. ఏమిటి అంటే వారిని తాను రాజు కాబట్టి యువరాజు కాబట్టి వారిని తన వద్దకు రప్పించుకోవటం అని ఈ విధంగా చెయ్యకుండా వారిని గౌరవించి వారి వద్దకు తానే స్వయంగా వెళ్ళి వారిని వినీత వేష ప్రవేష్టవ్యాని అని అన్నట్లుగా ఎవరిది పెద్దల దగ్గరికి తపోనిష్ట కలిగినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ గురుకులం దగ్గరికి వెళ్ళేటప్పుడు వినీతమైనటువంటి వేషంతో అంజలి ఘటించి వెళ్ళాలిట. మరి ఆ విధంగా దేవుడి దగ్గరికైనా అంతే. కావున ఆ విధంగా తనంతట తానుగా వెళ్ళి గురువుల దగ్గరికి వెళ్ళి వారిని సేవించి వారి వద్ద నుండి విద్యలను అభ్యసించేవాడు. ఇన్ని గుణములు ఉన్నప్పటికీ కూడా ఇంకా తృప్తి లేకుండా
ఇంకా ఏదో నేర్చుకోవాలి అనే తృష్ణ కలిగినటువంటి వాడు అని దీని ద్వారా తెలుస్తోంది. ఆ నేర్చుకోవటంలో కూడా గురువులకు పెద్దలకు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని నియమంగా పాటిస్తూ తనంతట తానుగా వెళ్ళి వారి దగ్గర నేర్చుకునేవాడు. అందుకనే చెబుతారు విద్యను ఎలా అభ్యసించాలి అంటే ఎవరి నుంచి అయినా సరే అభ్యసించవచ్చును అని చెబుతూ ఒక ముఖే సరస్వతి అంటారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయం తెలిసి ఉంటుంది. కావున అందరి దగ్గర కూడా ఆ విషయములను గ్రహించాలి. ఎలా గ్రహించాలి అంటే సర్వతః సారమాదద్యాతు పుష్పేభ్య ఇవ షట్పద అని చెబుతారు. తుమ్మెద ఏం చేస్తుంది? ఈ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని, మరొక పువ్వులో ఉన్న మకరందాన్ని, మరి ఒక పువ్వులో ఉన్న మకరందాన్ని, ఈ విధంగా ప్రతి పువ్వు దగ్గరకు వెళ్ళి ఆ పువ్వులలో ఉన్నటువంటి సారభూతమైన మకరందాన్ని తనంతట తానుగా స్వయంగా వెళ్ళి ఆ మకరందాన్ని గ్రోలుతుంది, మకరందాన్ని గ్రహిస్తుంది. అదేవిధంగా శిష్యుడు కూడా ఎవరి వద్దకైనా సరే తనంతట తానుగా వెళ్ళి వారిలో ఉన్నటువంటి విద్యను తుమ్మెద మకరందాన్ని గ్రహించినట్లుగా గురువుల వద్ద ఉన్నటువంటి విద్యను శిష్యుడు తనంతట తానుగా గ్రహించి వారిని సేవించి వారి యొక్క ఆశీస్సులతోటి ఆ విద్యలను పొందాలి అని చెప్పి దీని ద్వారా తెలుస్తోంది. మరి ఆ విధంగా బ్రాహ్మణానాం ఉపాసిత, బ్రహ్మవేత్తలైనటువంటి వారిని ఉపాసన చేసేవాడు, సేవ చేసి విద్యలను అభ్యసించేవాడు అని చెప్పి దీని ద్వారా తెలుస్తుందన్నమాట. అందుకనే అంటారు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పి జ్ఞానులైనటువంటి వారు, గొప్పవారు, ఋషులు, అతీంద్రియ దృష్టమైనటువంటి వారు వారి దగ్గరికి వెళ్ళి సేవించి నేర్చుకోవాలి అని. చూడండి, ఇక్కడ నేర్చుకోవాలి అంటే కేవలం ఏదో ఉపాధి కోసమో, లేకపోతే సమాజంలో గొప్ప పేరు కోసమో, లేకపోతే నేర్చుకున్నాను అని చెప్పి చెప్పుకోవటం కోసమో అని కాకుండా ఆ విషయము మీద ఉన్నటువంటి ఆసక్తితోటి, ఆ విషయము జీవితాన్ని సార్థకం చేస్తుంది అనే ఆసక్తితో కనుక నేర్చుకోవాలి అని మనస్ఫూర్తిగా కనుక పెద్దలను ఆశ్రయించినట్లయితే, పెద్దలను సేవించినట్లయితే వారు తత్వదర్శులైనటువంటి జ్ఞానులైనటువంటి వారు చక్కగా తమ వద్ద ఉన్నటువంటి విద్యను పరిపూర్ణంగా తమ శిష్యులకు ఇవ్వడానికి సిద్ధపడతారు అని. ఎందుకంటే గురువుకి సరి అయినటువంటి శిష్యుడు దొరికినప్పుడు కలిగే ఆనందము అంతా ఇంత కాదు. తనకు తెలిసినటువంటి విషయాలు చెబుతాడు, తనకు తెలియనటువంటి విషయాలు తెలుసుకుని గ్రంథములను పరిశీలించి మరీ బోధిస్తాడు. మరి ఆ విధంగా రామచంద్రమూర్తి గురువుల దగ్గరకు వెళ్ళి వారిని సేవించి అనేకమైనటువంటి విషయములను తెలుసుకుంటూ జ్ఞానిగా ఆయన వృద్ధి చెందుతూ ఉన్నారు అని. మరి ఈ విధంగా బ్రహ్మవేత్తలైనటువంటి పెద్దలను, జ్ఞానశీల వయోవృద్ధులను ఆశ్రయించడం ద్వారా ఏమేం ఫలితాలు కలిగాయి, సహజంగా ఎవరికైనా ఏ ఫలితాలు కలుగుతాయి అనేది ఈ శ్లోకంలో చెబుతున్నారు. తేనాస్యేహాతులా కీర్తి యశస్తేజశ్చ వర్ధతే దేవాసుర మనుష్యాణం సర్వాస్త్రేషు విశారదః. ముందు మొదటి పాదాన్ని చూడండి. తేనాస్యేహ అతులా కీర్తి తేన అస్య ఇహ అతులా కీర్తి యశః తేజశ్చ వర్ధతే. తేనా అంటే జ్ఞానశీల వయోవృద్ధులైనటువంటి పెద్దలను, గురువులను కూడా సేవించడం ద్వారా కీర్తి, రామచంద్రమూర్తికి కీర్తి, యశస్సు ఈ రెండూ కూడా వర్ధిల్లాయి అన్నారు. కీర్తి, యశస్సు రెండు ఒకటే కదండి. రెండు విడివిడిగా ఎందుకు చెప్పారంటే అది కూడా చెప్పుకుందాం మనం. మరి పెద్దలను సేవించడం ద్వారా వారి యొక్క అనుభవము, వారి యొక్క ఆశీస్సుల ద్వారా మనకేమేం కలుగుతాయి అంటే అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం అని చెబుతూ ఎప్పుడూ వినయంగా ఉంటూ పెద్దలకు నమస్కరించేటటువంటి వాడికి, అదేవిధంగా పెద్దలను సేవించేవారిని, గురువులను పెద్దలను కూడా సేవించేవాడికి 4 ముఖ్యమైనటువంటివి, అవసరమైనటువంటివి వర్ధిల్లుతాయి అన్నారు. ఏమిటా 4 అంటే ఆయుహు, పెద్దల యొక్క ఆశీర్వచనం ద్వారా ఆయుష్ కలుగుతుంది. విద్య, వారి యొక్క అనుగ్రహం ద్వారా, అధ్యాపనం ద్వారా విద్య కలుగుతుంది. యశస్సు, వారి ద్వారా ఆర్జించినటువంటి విద్య ద్వారా యశస్సు కలుగుతుంది. అదేవిధంగా బలం, శారీరకమైనటువంటి తేజస్సు, బలము ఇవి కూడా కలుగుతాయి. కావున పెద్దలను ఆశ్రయించి, పెద్దలకు నమస్కరించి, గురువులను సేవించడం ద్వారా ఆయుష్, విద్య, కీర్తి, అదేవిధంగా బలము,
ఈ 4 కూడా సిద్ధిస్తాయి అంటున్నారు. మరి ఇక్కడ రామచంద్రమూర్తికి అవి సిద్ధించినటువంటి తీరును మనకు తెలియజేస్తూ జ్ఞానశీల వయోవృద్ధులను సేవించడం ద్వారా కీర్తిని పొందారట. ఏమిటి కీర్తి అంటే ఔదార్య వాత్సల్యాది గుణముల చేత కలిగినటువంటి మంచి పేరు ప్రఖ్యాతి ఏదైతే ఉందో దానిని కీర్తి అన్నారు. మరి యశస్సు అంటే యశస్సు కీర్తి రెండూ ఒకటే అనిపిస్తుంది, కానీ కొద్దిపాటి భేదం ఉంది. గుర్తుపెట్టుకోవాలి, కీర్తి అంటే కనుక దానము ఔదార్యము దాన ధర్మాలు చేయటం ద్వారా సమాజంలో వచ్చినటువంటి మంచి పేరు ఏదైతే ఉందో దానిని కీర్తి అని అంటారు. మరి యశస్సు అంటే శౌర్య పరాక్రమముల ద్వారా వచ్చినటువంటి మంచి పేరు ప్రఖ్యాతి ఏదైతే ఉందో దాన్ని యశస్సు అని అనాలట. అందుకే అంటారు దానాది ప్రభవా కీర్తి శౌర్యాది ప్రభవం యశః అని చెప్పినట్లుగా దాన ధర్మాలు చేయడం ద్వారా వచ్చినటువంటి మంచి పేరుని కీర్తి అని, శౌర్య పరాక్రమముల ద్వారా ఇతరులను ఓడించడం ద్వారాను యుద్ధంలో పరాక్రమాన్ని చూపించడం ద్వారాను ఇటువంటి వాటి ద్వారా వచ్చినటువంటిది అంటే శౌర్య పరాక్రమముల ద్వారా వచ్చేటటువంటి మంచి పేరుని ప్రఖ్యాతిని యశస్సు అని చెప్పి అనాలి అని చెప్పి అంటున్నారు. అందుకనే రాముడికి ఈ దాన ధర్మాది ఔదార్యాది గుణములన్నీ ఉండటం ద్వారా అంటే పెద్దలను సేవించి ఆ ఔదార్యాది గుణములన్నీ కూడా పొందాడు కావున వాటి ద్వారా కీర్తి వచ్చింది. అదేవిధంగా శౌర్య పరాక్రమములన్నీ కూడా ఈ యుద్ధ విద్యలన్నీ కూడా నేర్చుకుని ఉన్నాడు కావున ఆ విషయంలో కూడా గొప్పవాడు అని చెప్పి యశస్సు వచ్చింది అని చెబుతూ తర్వాత తేజ అంటే ఆయుర్విద్య యశో బలం అన్నాం కదా, ఈ బలం అన్నమాట. తేజ అంటే పరాభిభవ సామర్థ్యం అంటారు. ఇతరులను ఓడించగలిగినటువంటి సామర్థ్యము ఏదైతే ఉందో దానినే తేజస్సు అని అంటారు. ఆ శక్తినే తేజస్సు అంటారు. మరి అవన్నీ కూడా ఇహవర్ధతే ఈ లోకంలో వర్ధిల్లుతున్నాయట. ఆ విధంగా పెద్దలను సేవించడం ద్వారా కీర్తి యశస్సు అదేవిధంగా తేజస్సు మరి విద్య వారి ద్వారానే వచ్చింది కావున ఈ 4 కూడా రామచంద్రమూర్తికి ఇహవర్ధతే ఈ లోకంలో ఇవన్నీ కూడా కలుగుతున్నాయని కేవలం రామచంద్రమూర్తికే కాదు పెద్దలను సేవించి గురువులను ఆశ్రయించి వారిని కనుక సేవించినట్లయితే మనకు కూడా ఆయుర్వృద్ధి కలుగుతుంది, కీర్తి యశస్సు అదేవిధంగా బలము విద్య ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహము కూడా లేదు. అంతేకాదు దేవాసుర మనుష్యాణం మరి ఆయన విద్యను పొందేది యుద్ధ విద్యలను అభ్యసించాడు అనుకున్నాం. ఎలాంటివి అంటే దేవాసుర మనుష్యాణం మానవలోకంలో భూలోకంలో అవతరించాడు స్వామి. మానవులకు సంబంధించినవి నేర్చుకున్నాడేమో అని అనుకుంటే పొరపాటే. ఆయన నేర్చుకున్నటువంటి విద్యలు దేవతలకు సంబంధించినటువంటివి అంటే దేవతలను ఎదుర్కోగలిగినటువంటివి, రాక్షసులను ఎదుర్కోగలిగినటువంటివి. మానవుల విషయంలో చెప్పవలసినటువంటి అవసరమే లేదు. మరి ఆ విధంగా దేవాసుర మనుష్యాణం దేవతలకు రాక్షసులకు మనుషులకు సంబంధించినటువంటి సర్వాస్త్రేషు సకల అస్త్రముల యందు కూడా శస్త్రాస్త్రములందు అందు కూడా అంటే శస్త్రాస్త్ర విద్యల యందు విశారద ప్రయోగ ఉపసంహారములన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అంటే దేవతలతో యుద్ధం చేసేటప్పుడు కొన్ని దేవతలతోటి రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు కొన్ని దివ్యాస్త్రములను ప్రయోగించవలసి వస్తుంది. మరి ఆ దివ్యాస్త్రములను కేవలం ప్రయోగించడమే కాదు వాటిని ఉపసంహారం చేసేటటువంటి శక్తి కూడా కావాలి. మరి మానవులతోటి ఎవరితో అయినా యుద్ధం చేయవలసి వచ్చినట్లయితే మరి దానికి సంబంధించినటువంటి గురి యుక్తి శక్తి ఇవన్నీ కూడా కావాలి. ఈ విధంగా దేవతలకు రాక్షసులకు మానవులకు సంబంధించినటువంటి సకల అస్త్రముల యందు సర్వాస్త్రేషు అన్నారు. ఈ సర్వాస్త్రేషు అంటే అన్ని రకాల అస్త్రముల యందు అన్నారు. ఏమిటండి అన్ని రకాల అస్త్రములు అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం అస్త్రము అని అంటే సమంత్రకంగా ప్రయోగించేదాన్ని అస్త్రము అని, అమంత్రకమైతే కనుక శస్త్రము అని ఈ విధంగా చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ యుక్తి కల్పతరు అనే గ్రంథంలో దీని గురించి కాస్త వివరంగా చెబుతున్నారు. సర్వాస్త్రేషు అంటే అస్త్రములు 2 రకములుగా ఉంటాయి. ఏమిటి అస్త్రములు అంటే అస్త్రంతు ద్విధం ప్రోక్తం నిర్మాయం మాయికం తథా ఖడ్గాదికంతు నిర్మాయం మాయికం దహనాదికం అంటూ అస్త్రము అంటే ప్రయోగించేది అని అర్థం. మరి ఇది 2 రకాలు అంటున్నారు. ఏమిటంటే మాయికం అంటే మాయ చేసేది అని,
అంటే మాయ చేసేది అంటే మోసం చేసేది అని అర్థం కాదు. కేవలము అది కనిపించేటటువంటి ఒక ఆయుధమే కాకుండా దాంట్లో మంత్రాన్ని అభిమంత్రణ చేయటం ద్వారా ఒక దివ్యమైనటువంటి శక్తి ఆ అస్త్రంలోకి వచ్చి చేరుతుంది. ఆ విధంగా ఆ అస్త్రము కేవలము భౌతికంగా లేకపోతే కేవలము ఆ లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా దానిలో ఉన్నటువంటి దివ్య శక్తి ఆ లక్ష్యాన్ని సమూలంగా ఛేదించగలుగుతుంది, అనుకున్నటువంటి పనిని నెరవేర్చగలుగుతుంది. అందులో ఈ మంత్రపూరితమైనటువంటి అస్త్రానికి గురి తప్పడం అనేది ఉండదన్నమాట. తాను ప్రయోగించింది ఆ లక్ష్యాన్ని వెంబడించి మరి ఆ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అందుకనే మంత్రపూరితంగా చేసేదాన్ని మాయికం అని అన్నారు. మరి నిర్మాయకం అని అంటే ఏమాత్రము మాయ లేకుండా కేవలము గురి చూచి ఆ యుక్తితోటి కొట్టేదాన్ని నిర్మాయం అంటూ, ఖడ్గాధికం ఖడ్గములు, అదేవిధంగా బాణములు, ఈ శూలములు ఇవన్నీ కూడా నిర్మాయమైనటువంటి అస్త్రములు అంటూ, వీటితో పాటుగా అగ్ని, నీరు, కాచినటువంటి నూనె వీటినన్నింటినీ కూడా ప్రయోగిస్తూ ఉంటారు యుద్ధంలో. ఇవన్నీ కూడా నిర్మాయకమైనటువంటి అస్త్రములు అని చెబుతారు. ఈ విధంగా సామాన్యాస్త్రములు అంటే బలముతోటి యుక్తితోటి ప్రయోగించేటటువంటి వాటిని సామాన్యాస్త్రములు అని, దివ్యాస్త్రములు అంటే మంత్రపూరితంగా ప్రయోగించేటటువంటి వాటిని దివ్యాస్త్రములు అని ఈ విధంగా చెప్పారు. ఇక్కడ రామచంద్రమూర్తి సర్వాస్త్రేషు సకల అస్త్రములను కూడా ధనుర్వేద విధాం శ్రేష్ఠ అని చెప్పి ఇంతకుముందు మనం అనుకున్నాం. కావున ఆ సర్వ అస్త్రములను కూడా అభ్యసించి విశారద ప్రయోగోపసంహారములు పూర్తిగా తెలిసినటువంటి వాడు అని అన్నారు. ఇందులో కూడా దేవాసుర మనుష్యానామని దేవానామని ప్రయోగించారు. ఏమిటక్కడ ఉద్దేశ్యము అంటే మనకు బాలకాండలో కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అన్నారు. ఎవరికి కోపం వస్తే దేవతలు వీరందరూ కూడా భయపడతాడు అని అడిగితే వెంటనే దానికి సమాధానం రామచంద్రమూర్తికి కోపం వస్తే కనుక దేవతలు కూడా భయపడతారు అని. ఎందుకండి భయపడడం అంటే రామచంద్రమూర్తికి దేవానాం సర్వాస్త్రేషు దేవతలకు సంబంధించినటువంటి సకల అస్త్రములయందు కూడా రామచంద్రమూర్తి విశారదుడు కావున రాముడికి కోపం వస్తే ఏదో మానవుడు అతనికి కోపం వస్తే ఏమవుతుంది అని అనుకోవటం లేదు. రాముడికి కోపం వస్తే ఏమవుతుందో, రాముడికి కనుక కోపం వస్తే ఏమవుతుందో అని చెప్పి వారందరూ భయపడేవారట. ఎందుకు అంటే కేవలం మానవులకు సంబంధించినటువంటి విద్యలే కాకుండా దేవతలకు సంబంధించినటువంటి సర్వ అస్త్రముల యందు కూడా రాముడు విశారదుడు కావున. మరి ఆ విధంగా పెద్దలను సేవించి అనేకమైనటువంటి దివ్య శస్త్రాస్త్రములను కూడా ఆయన అభ్యసించాడు. ఎలాగ పెద్దలను సేవించి అంటే విశ్వామిత్రుని ఆశ్రయించడం ద్వారా వృషాశ్వ ఉపలబ్ధమైనటువంటి అనేక అస్త్రములను రామచంద్రమూర్తి పొందినటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ఉన్నాం. మరి ఆ విధంగా రామచంద్రమూర్తి అనేకమైనటువంటి విద్యలను అభ్యసించి సమ్యగ్ విద్యా వ్రతస్నాత యథావత్ సాంగవేదవితు కీర్తి, యశస్సు, చక్కటి వ్యవహారము, యుద్ధ విద్యలు వీటినన్నిటితో పాటుగా ఈ వేదానికి సంబంధించినటువంటి వైదిక విద్యలను కూడా అన్నింటినీ అభ్యసించాడు అని చెబుతూ సమ్యక్ విద్యా వ్రతస్నాత చక్కగా అన్ని విద్యలను అభ్యసించి అన్ని వ్రతములను చేయవలసినటువంటి నియమంగా చేయవలసిన వ్రతములు ఏవైతే ఉన్నాయో ఆ వ్రతములన్నింటినీ కూడా ఆచరించి స్నాతకుడయ్యాడు. అంటే స్నాతకుడయ్యాడు అంటే ఇక వివాహానికి యోగ్యుడయ్యాడు. ఇంతకుముందు ఇవన్నీ కూడా అభ్యసించిన తర్వాత వివాహ యోగ్యతను పొందిన తర్వాత రామచంద్రమూర్తి సీతాపరిణయం చేసుకున్నాడు అన్నమాట. అందుకనే చెబుతారు వివాహానికి యోగ్యత ఎప్పుడు వస్తుంది అని అంటే చక్కగా చదువుకుని ఆ చదువుకి సంబంధించినటువంటి సరి అయినటువంటి వృత్తిలో సరి అయినటువంటి ప్రవృత్తిలో ఉన్నట్లయితే అప్పుడే అతడు పరిపూర్ణమైన స్నాతకుడు అవుతాడు. దీని ద్వారా తెలుస్తోంది సమ్యక్ విద్యావ్రత స్నాత బాగా మిక్కిలి బాగా యథావిధిగా విద్యావ్రత స్నాత విద్యలను అభ్యసించి ఆ విద్యలు అభ్యసించిన తర్వాత చేయవలసినటువంటి వ్రతములన్నింటినీ కూడా చేసి ఆయన స్నాతకుడయ్యాడు. వివాహానికి సిద్ధమయ్యి వివాహాన్ని చేసుకున్నాడు. అంతేగాని చదువుకుంటున్నప్పుడే వివాహం చేసుకోవటమో లేకపోతే చదువుకునేటప్పుడే వివాహం గురించి ఆలోచిస్తూ ఈ చదువుని పక్కన పెట్టడము
ఇటువంటి ఆలోచనలకి ప్రశ్నే లేదు. ఆయన విద్యలన్నింటినీ కూడా చక్కగా పరిపూర్ణం చేసి, వ్రతములన్నీ కూడా చేసి, అంటే గోదానాది వ్రతములన్నీ కూడా చేసి స్నాతకుడయ్యాడు. అయ్యి వివాహానికి సిద్ధమై వివాహం చేసుకున్నాడు అని చెబుతూ, యథావత్ సంప్రదాయాన్ని అతిక్రమించకుండా సాంగవేదవితు అంగములతో కూడినటువంటి వేదము, వేదములు 4 ఋగ్యజుస్సామ అధర్వణ వేదములు అని చెప్పి 4 వేదములు, వాటి యొక్క అంగములుంటే శిక్షా వ్యాకరణం ఛంద నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్ మనీషిణ అని చెప్పినట్టుగా శిక్షా వ్యాకరణము ఛంద నిరుక్తము కల్ప అదేవిధంగా జ్యోతిషము అని ఈ విధంగా 6 అంగములు. ఈ 6 అంగములతో కూడినటువంటి వేదాన్ని చక్కగా పరిపూర్ణంగా అధ్యయనం చేశాడనమాట. అందుకని చెబుతారు, కొంతమంది విద్యలను అభ్యసించి స్నాతకులవుతారు, కొంతమంది వ్రతములను చేసి స్నాతకులవుతారు. కానీ రామచంద్రమూర్తి విద్యలను అభ్యసించి చేయవలసినటువంటి నియమంగా ఆచరించవలసినటువంటి గోదానాది వ్రతములన్నీ కూడా చేసి ఈ రెండిటినీ చేసిన తర్వాత స్నాతకుడయ్యాడు, పరిపూర్ణమైనటువంటి స్నాతకుడు అనే విషయం దీని ద్వారా తెలుస్తోంది. మరి ఆ విధంగా స్నాతకుడై ఆ తర్వాత వివాహాన్ని చేసుకున్నాడు అని. ఏమిటి స్నాతకము అంటే స్నాస్యంతు గురుణాజ్ఞప్త శక్త్యా గురువర్ధమారభేతు అని చెప్పినట్లుగా విద్యలన్నీ కూడా అభ్యసించి గురువులు ఇంకా చెబుతారన్నమాట, నాయనా నీవు విద్యలను అభ్యసించావు, నీవు అభ్యసించవలసింది పూర్తి అయినది, ఇక నీవు వివాహం చేసుకోవచ్చును అని గురువుల యొక్క అనుమతి తీసుకోవటం ఏదైతే ఉందో ఆ విద్యలను పరిపూర్ణం చేసి దానినే స్నాతకము అంటారు. మరి ఆ విధంగా విద్యలన్నీ అభ్యసించి గురువుల యొక్క అనుజ్ఞతోటి స్నాతకుడై వివాహం ఆడినటువంటి వాడు అంతటి గొప్పవాడు అని చెప్పి రామచంద్రమూర్తిని కీర్తిస్తూ, మరి ఎప్పుడూ కూడా యుద్ధ విద్యలు లేకపోతే ఈ వినయము వ్యవహారము అలాగే ఔదార్యము దానములు పరాక్రమము కీర్తి యశస్సు ఇవేనా అండి? మరి కళలలో కూడా కొంత ప్రావీణ్యం ఉండాలి కదా, ఆనందం అనేది ఉండాలి కదా అంటే మరి ఆ తర్వాత శ్లోకంలో చెబుతున్నారు, గాంధర్వే చ భువి శ్రేష్ఠ బభూవ భరతాగ్రజ కళ్యాణాభిజన సాధు అదీనాత్మా మహామతి. గాంధర్వే చ భువి శ్రేష్ఠ అని అన్నారు. భరతాగ్రజ, భరతుని యొక్క అగ్రజుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి, ఇక్కడ భరతాగ్రజ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారనేది మనం చెప్పుకుందాం. గాంధర్వేచ అంటే గంధం అర్వతి సంగీత వాద్యాది జనిత ప్రమోదం అర్వతి ప్రాప్నోతి ఇది గంధర్వ అంటారు. అంటే సంగీతాదులన్నింటినీ కూడా వాటిని వాళ్ళు గానం చేస్తూ తద్వారా వచ్చినటువంటి ఆనందాన్ని పరిపూర్ణంగా పొందేవారిని గంధర్వులు అంటారు. మరి ఆ గంధర్వుల యొక్క విద్య, గాంధర్వం అంటే ఈ సంగీతాది విద్య అన్నమాట. కావున గంధర్వుల యొక్క విద్య అయినటువంటి ఈ సంగీతాది శాస్త్రములలో కూడా, అందుకనే చూడండి బాగా పాట పాడేవారిని గాన గంధర్వులు అంటారు. గాన యక్షులు అనొచ్చుగా, గాన కిన్నెరులు అనొచ్చుగా, అలా అనకుండా గాన గంధర్వులు అని ఎందుకంటారు అంటే ఈ సంగీతాది విద్య ఏదైతే ఉందో సంగీత విద్య అది గంధర్వులకు చెందినటువంటిది. అందుకనే బాగా పాడేవారిని వీరిలో గంధర్వ అంశ ఏదో ఉందండి అని చెప్పి కీర్తిస్తారు. ఆ విధంగా సంగీత శాస్త్రంలో కూడా సంగీతము నృత్యము మొదలైనటువంటి ఈ కళలలో కూడా భరతాగ్రజ, భరతుని యొక్క అగ్రజుడైనటువంటి రామచంద్రమూర్తి భువి, ఈ భూమి యందు శ్రేష్ఠ బభూవ, ఉత్తముడైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు. అంటే ఇక్కడ చూడండి గాంధర్వ విద్య యందు శ్రేష్ఠుడు అని చెబుతూనే భరతాగ్రజ అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే భరతుడు గంధర్వులని యుద్ధంలో ఓడించినటువంటి వాడు. సహజంగా మనకు రాముడు యుద్ధం చేసిన విషయము, లక్ష్మణుడు యుద్ధం చేసిన విషయము తెలుసు. కానీ భరత శత్రుఘ్నులు కూడా యుద్ధం చేసి వారు కొంతమంది రాక్షసులను ఓడించినటువంటిది, అదేవిధంగా గంధర్వులను ఓడించిన విషయం కూడా మనకు ఉత్తరకాండలో తెలుస్తుంది. భరతస్యాత్మజౌవేరౌ తక్ష పుష్కర ఏవచ అని చెబుతూ భరతునికి 2 కుమారులు ఉన్నంత వారు తక్షుడు పుష్కరుడు అని. ఆ ఇరువురితో కలిసి వెళ్ళి
భరతుడు గంధర్వులని ఓడించారట. అంటే భరతాగ్రజ అంటే గంధర్వులను ఓడించినటువంటి భరతుని యొక్క అగ్రజుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ గాంధర్వ విద్య అయినటువంటి సంగీతాదుల యందు కూడా చాలా శ్రేష్టమైనటువంటి వాడు. అంటే భరతాగ్రజ అంటే భరతుడు గంధర్వులను ఓడిస్తే మరి ఆ భరతుడి యొక్క అన్నగారైనటువంటి వాడు అగ్రజుడైనటువంటి రామచంద్రమూర్తి సంగీతాది విద్యలను నేర్చుకోవటంలో, సంగీతాది విద్యల యందు ప్రావీణ్యం కలిగి ఉండటంలో ఇదేమీ అతిశయోక్తి కాదు, సహజంగానే ప్రాప్తించేది అన్నట్లుగా దీని ద్వారా మనకు తెలుస్తోంది. భరతాగ్రజ గంధర్వులను ఓడించినటువంటి భరతుని యొక్క అగ్రజుడైనటువంటి అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి గాంధర్వేచ గాంధర్వ విద్య అయినటువంటి సంగీత శాస్త్రంలో కూడా భువి ఈ భూమండలంలో శ్రేష్ఠ బభూవ ఉత్తముడిగా ఆయన కీర్తిని గడించాడు. అంతేకాదు కళ్యాణాభిజన పవిత్రమైనటువంటి మాతాపితృ వంశం కలిగినటువంటి వాడు అని. పవిత్రమైనటువంటిదంటే అంటే ఇక్కడ తదన్వయే శుద్ధిమతి ప్రసూత శుద్ధిమత్తరహ అని అన్నట్టుగా పవిత్రమైనటువంటిది రామచంద్రమూర్తి యొక్క వంశం. కేవలం రామచంద్రమూర్తి వంశమే కాదు, ఆ కౌసల్యాదుల యొక్క వంశం కూడా పవిత్రమైనది. మరి ఆ కౌసల్యాదుల యొక్క వంశం గురించి ప్రతిపాదించవలసినటువంటి ఉన్నది, సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. కళ్యాణాభిజన పవిత్రమైనటువంటి మాతాపితృ వంశం కలిగినటువంటి వాడు. అదేవిధంగా అభిజన అనే దానికి అతి ప్రకాశవాన్ జన సుఖాది యస్య సహ అని చెబుతూ, అభిజన అంటే ఎల్లప్పుడూ కూడా తనను ఆశ్రయించినటువంటి వారికి సుఖాన్ని అనుగ్రహించేటటువంటి వాడు, అనుగ్రహిస్తూ ఆనందపరిచేవాడు అని అర్థం కూడా. కళ్యాణ శుభప్రదమైనటువంటి, చూడండి ఇందులో కూడా శుభప్రదమైనటువంటి, సానుకూలమైనటువంటి, సత్యమైనటువంటి అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. కళ్యాణ అభిజన శుభప్రదమైనటువంటి, సత్యమైనటువంటి, సుఖమును కలుగజేసేవాడు అనే విషయం కూడా తెలుపుతూ, అది నా సాధు స్వభావం కలిగినటువంటి వాడు. అదీనాత్మా మహామతి. దీనత్వము అంటే ఏదైనా కష్టతరమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇక ఈ పని నేను చెయ్యలేను అని చెప్పి శరణాగతి చేస్తూ, లేకపోతే ఇంక ఈ పని చెయ్యలేను అని భయపడటం ఏదైతే ఉందో దానిని దీనత్వము, తాను తక్కువ వాడిని అధమర్ణుడిని అని భావించడాన్ని దీనత్వము అంటారు. కానీ రామచంద్రమూర్తిలో అటువంటి లక్షణం అనేదే ఎప్పుడూ కూడా లేదు. అందుకని అదీనాత్మ, కష్టకాలంలో కూడా క్షోభపడినటువంటి వాడు, దీనత్వం పొందనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడు, బుద్ధి కలిగిన వాడు అని చెబుతూ, ఎందుకని మహామతి, దానికి కారణం గొప్ప బుద్ధిబల సంపన్నుడు కావున ఎటువంటి పరిస్థితుల్లోనూ కష్టకాలంలో కూడా దీనత్వాన్ని పొందనటువంటి వాడు అని చెప్పి మనకు దీని ద్వారా తెలియజేస్తున్నారు. ఈ విధంగా రాముడు గాంధర్వ విద్య యందు గొప్పవాడు, అదేవిధంగా పవిత్రమైనటువంటి మాతాపితృ వంశం కలిగినటువంటి వాడు, అలాగే సాధు స్వభావం కలిగినటువంటి వాడు. ఏమిటి సాధు స్వభావము అంటే తనని ఇబ్బంది పెట్టినటువంటి వారి యందు కూడా కోపాన్ని తెచ్చుకోకుండా ఉండటం ఏదైతే ఉందో, నా కుప్యతి నా ద్వేష్టి అని చెబుతారు. కోపాన్ని తెచ్చుకోడు, ద్వేషాన్ని కూడా పొందకుండా వారిని కూడా ఆదరించేవాడు ఎవరైతే ఉంటారో అతనినే సాధువు అని చెప్పన్నారు. అటువంటి సాధు స్వభావం కలిగిన వాడు అదీనాత్మ, దీనత్వాన్ని ఎప్పుడు పొందనటువంటి వాడు. ఎందుకు అంటే మహామతి, గొప్ప బుద్ధిబల సంపన్నుడు కావున అని చెబుతూ ఇంకో మాట అంటున్నారు. ద్విజైరభి వినీతశ్చ శ్రేష్టై ధర్మార్థ నైపుణై. ధర్మార్థ నిపుణులైనటువంటి అంటే ధర్మమును తెలుసుకుని ఆచరించటంలోనూ, అర్థమునంటే ధనమును సంపదలను సంపాదించడంలోనూ కూడా నైపుణై, నిపుణత్వాన్ని కలిగినటువంటి వారైన, చాతుర్యాన్ని కలిగినటువంటి వారైనటువంటి, అంటే ధనమును అర్థమును సంపాదించి దానిని ధర్మబద్ధంగా వినియోగించటము మొదలైనటువంటి నేర్పరితనం కలిగినటువంటి వారైన శ్రేష్టై, అంటే విద్య శీలములతో కూడి శ్రేష్ఠులైనటువంటి వారు, అంటే జ్ఞాన విద్య వయోవృద్ధులు అని చెప్పచ్చు. ఈ విధంగా శీలముతోటి విద్యలోనూ కూడా శ్రేష్ఠులైనటువంటి వారైన ద్విజై, బ్రాహ్మణుల చేత గురువుల చేత అభివినీత, చక్కటి శిక్షణ పొందినటువంటి వాడు.
ఏమిటి ఇక్కడ ద్విజై అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే జన్మనా బ్రాహ్మణోజ్ఞయ సంస్కారై ద్విజ ఉచ్యతే అని అన్నట్లుగా జన్మ పొందిన ద్విహి జాయతే ఇది ద్విజ, 2 జన్మలు కలిగినటువంటి వాడు కావున ద్విజ అంటారు. ఎలా అని అంటే జన్మత అంటే తల్లి గర్భం నుండి పుట్టడం ఒక జన్మ అయితే ఉపనయన సంస్కారం ద్వారా జ్ఞానపూర్ణమైనటువంటి 2వ జన్మను పొందుతాడు కావున 2 సార్లు జన్మించేవాడిని ద్విజ అని అన్నారు. ఇంకో మాట కూడా అంటారు, కారణాన్ని ద్విజత్వస్య వృత్తమేవతు కారణం అని అన్నారు. మరి ద్విజత్వానికి కారణం ఏంటండి? వీడు ద్విజుడు అని చెప్పడానికి ఏమిటి మనకు ప్రాతిపదిక అంటే వృత్తమేవచ కారణం, అతని యొక్క వ్యక్తిత్వము, అతని యొక్క ఆ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారాన్ని బట్టే అతన్ని ద్విజుడు అనాలి అని చెబుతూ అగ్నిపురాణంలో మనకు తెలియజేస్తున్నారు. కారణాన్ని ద్విజత్వస్య వృత్తమేవతు కారణం అని చెబుతూ వ్యవహారం, విద్య మొదలైనటువంటివి జ్ఞానము ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటితో పాటుగా సరి అయినటువంటి వ్యక్తిత్వం, అదేవిధంగా సరి అయిన వ్యవహారం ఉన్నప్పుడే అతడు ద్విజుడు కాగలుగుతాడు, లేకపోతే లేదు అనే విషయం మనకు అగ్నిపురాణం ద్వారా తెలుస్తోంది. అటువంటి ద్విజులైనటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి జన్మ కలిగినటువంటి విద్య ద్వారా, శీలము ద్వారా, వ్యవహారం ద్వారా వీటన్నిటిలోనూ శ్రేష్ఠులైన గొప్పవారైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముల ద్వారా, గురువుల ద్వారా అభివినీత చక్కగా శిక్షణ పొంది అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ శాంత దాంత కులీనశ్చ వినీత శుద్ధవేషవాన్ అని తంత్రసారంలో చెబుతారు. ఏమిటి వినీత అని అంటే శాంతంతో ఉండటం, దాంత అంటే ఆ ఇంద్రియములను అదుపు చేసుకోవటం, కులీన ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించి ఉండటం, వినీత అంటే వినయంగా ఉండటము, శుద్ధవేషవాన్ సరి అయినటువంటి సందర్భోచితమైనటువంటి యోగ్యమైనటువంటి వేషంతో వస్త్రధారణతోటి ఉండటము. ఈ విధంగా శాంతముతోటి, ఇంద్రియ నిగ్రహంతో, ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించడం వలన, వినయంతో ఉండటం వలన, శుద్ధమైనటువంటి సరి అయినటువంటి వేష భాషలను కలిగి ఉండి గురువులను ఆశ్రయించడం ద్వారా ఆ గురువుల యొక్క ఆ మార్గదర్శకత్వంలో, వారి యొక్క అధ్యాపనలో చక్కటి శిక్షణ పొందినటువంటి వాడు, విద్యలలో ఆరితేరినటువంటి వాడు రామచంద్రమూర్తి అంటూ ద్విజైరభివినీతశ్చ శ్రేష్టై ధర్మార్థ నైపుణై. ఈ ధర్మార్థ నైపుణ్యం గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, సంపాదించినటువంటి ధనాన్ని 5 రకాలుగా ఖర్చు పెట్టాలి అనే విశేషాలను మనం ఇంతకుముందు వివరించుకున్నాము. మరి అటువంటి గుణములన్నింటిలో కూడా రామచంద్రమూర్తి గురువుల ద్వారా శిక్షించబడి చాలా గొప్పవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని దీని ద్వారా తెలియజేస్తూ యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్యవా గత్వా సౌమిత్రి సహిత నా విజిత్య నివర్తతే. మరి రాముడిలో లక్ష్మణుతో ఉన్నటువంటి అనుబంధము, రాముడు సంగ్రామానికి వెళితే ఏ విధంగా వ్యవహరించేవాడు, ఆ విశేషాలంటినీ కూడా రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మృదుశ్చ స్థిరచిత్తశ్చ సదా భవ్యో న సూయకః ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవః బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసితా తేనాస్యేహ అతులా కీర్తిః యశస్తేజశ్చ వర్ధతే దేవాసురమనుష్యాణాం సర్వాస్త్రేషు విశారదః సమ్యక్ విద్యావ్రతస్నాతః యథావత్ సాంగవేదవిత్ గాంధర్వే చ భువి శ్రేష్ఠః
శ్రేష్ఠః బభూవ బభూవ భరతాగ్రజః భరతాగ్రజః కళ్యాణాభిజనః కళ్యాణాభిజనః సాధుః సాధుః అదీనాత్మా అదీనాత్మా మహామతిః మహామతిః ద్విజైః ద్విజైః అభివినీతశ్చ అభివినీతశ్చ శ్రేష్ఠైః శ్రేష్ఠైః ధర్మార్థనైపుణైః ధర్మార్థనైపుణైః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వితీయ సర్గే ద్వితీయ సర్గే షట్ శ్లోకాః షట్ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.